అందరం ఉంటే కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విది కల్పవృక్షమిది. ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణీధరు పాద సేవే భోగము పరమం విరిగిన ప్రపన్నులకు. ధరణీధరు పాద సేవే భోగము పరమం విరిగిన ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే. దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము. దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము. ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ఈ ప్రపన్నులకు. ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ఈ ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే. జై గోవింద. ఇది శ్రీవారి గోకులంది మన గోశాల నామకరణము. తిరుమలలో గోశాల స్థాపింపజేసింది వెంకటేశ్వర స్వామి ఈ మన సుదర్శన్ ట్రస్ట్ ద్వారానే. ప్రస్తుతానికి 72 గోవులు సంరక్షించబడుతున్నాయి ఇక్కడ. మన గోశాల నుంచి వేరే ఆలయాలకు కానీ గోవులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు కోడదూడలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సంరక్షించుకున్నంతవరకు సంరక్షించుకోవచ్చు. సంరక్షించుకునే పక్షమున మళ్ళీ మన గోశాలకు అవి ఇస్తే మనము తీసుకోవడం జరుగుతుంది. జై గోవింద. జై గోవింద. మన శ్రీవారి గోకులం మదనపల్లి బెంగళూరు జాతీయ రహదారిలో ఉంటుందన్నమాట. మదనపల్లి నుంచి 8 కిలోమీటర్లు బార్లపల్లి దగ్గర. ఆంధ్ర చెక్ పోస్ట్కు 2 కిలోమీటర్లు యువతలు ఉంటుంది. మదనపల్లి బెంగళూరు హైవేకే ఉంటుంది మన గోశాల. మీరు ఎప్పుడన్నా ఈ ప్రాంత తిరుపతికి ఇట్లా వచ్చినప్పుడు మన గోశాల సందర్శించండి, గోసేవ చేసుకోవచ్చు. జై గోవింద. ఎన్ని ఎకరాలు ఉంది మన గోశాల దాదాపు 3 ఎకరాలు ఉందన్నమాట. ఇది మన సొంత భూమి. ఇది గోశాలకే యాడ్ చేయడం జరిగింది ఈ భూమిని అంతా కూడా. ఇక్కడ ఉన్న గోవులన్నీ తిరుమల వెంకటేశ్వర స్వామి మొక్కుబడి గోవులే. అట్లా ఈ శ్రీవారి గోకులం. శ్రీవారి అనుగ్రహంతో దాతల ద్వారా మన గ్రాసము అంత సమకూరుతూ ఉంది దేవుడి వల్ల. అయితే మేము ఒకరిని కావాలనే అడగము, ఇస్తే వద్దనము. ఆ ఇచ్చేవాడు దాత వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన ఎవరు పూజ చేస్తాడో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం ఇస్తా ఉంది.
పేర్లకు శ్రీకాయి కుంకుడుకాయి వేసి గో అంటూ గోగులాన్ని స్టీల్ ద్వారా